సాధారణ ప్రజలు, విద్యార్థులు అందరూ డ్రగ్స్ రహిత సమాజం తమ బాధ్యతగా భావించాలని రాచకొండ సిపి తరుణ్ జోషి అన్నారు. తమ పరిసరాల్లో, కాలేజీలో, పాఠశాలలో మత్తు పదార్థాల వాడకం గురించి పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. తెలిసి తెలియక మత్తు పదార్థాల బారిన పడడం వల్ల యువత బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందని, యువత యొక్క శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మత్తు పదార్థాలు విచ్ఛిన్నం చేస్తున్నాయని తెలిపారు. అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినం సందర్భంగా మహేశ్వరంలో యాంటీ డ్రగ్ డే నిర్వహించారు. డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉండడంతో పాటు తమ దృష్టికి వచ్చే నిషేధిత డ్రగ్స్ సరఫరా మరియు వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని తక్షణమే పోలీసులకు తెలియజేయాలని సిపి తరుణ్ జోషి సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శశాంక్, పలువురు ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. మహిళ తన మాజీ భర్తపై ఫిర్యాదు చేసిన ఘటన మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. అసభ్యకరమైన మెసేజ్లు, బెదిరింపు ఫోన్ కాల్స్ చేస్తూ తన కుటుంబ సభ్యులను తనను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని హరిచందన పోలీసులను ఆశ్రయించింది. పెళ్లైన కొద్ది రోజులకే హరిచందనను అరుణ్ గాయక్వాడ్ అతని కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేశారు. దీంతో ఆమె అతనితో విడాకులు తీసుకుంది. అనంతరం మనన్వేల్ అనే మరో వ్యక్తిని మహిళ వివాహం చేసుకుంది. అయితే తనకు మరొక పెళ్లైన విషయం తెలుసుకుని బెదిరింపులకు గురి చేస్తున్నట్లు మహిళ తెలిపారు. హైదరాబాద్ నగరంలోని బండ్లగూడలో భారీగా స్టెరాయిడ్స్ ఇంజెక్షన్లు డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. దేహదారుఢ్యం కోసం జిమ్ నిర్వాహకులు స్టెరాయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు జిమ్లకు స్టెరాయిడ్స్ ఇంజెక్షన్లు అమ్ముతున్న సయ్యద్ ఫహద్ అనే వ్యక్తిని డ్రగ్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. పెద్ద మొత్తంలో స్టెరాయిడ్స్ వైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. యువకులు కండలు పెంచేందుకు జిమ్ లో స్టెరాయిడ్స్ ను ఇంజెక్షన్లు సరఫరా చేస్తున్నాయి. 6 ప్యాక్ కావాలంటే స్టెరాయిడ్ ఇంజెక్షన్ తీసుకోవాలని జిమ్ నిర్వాహకులు చెబుతున్నారు.